यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् यःकर्ता जगतां भर्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहम् నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన జైనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం 5:45 సూర్యాస్తమయం 6:47. తిథి తదేయ రాత్రి 11:52 వరకు. నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 8 గంటల వరకు. తరువాత ఉత్తరాషాఢ తెల్లవారుజామున 5:29 వరకు. వర్జం మధ్యాహ్నం 3:10 నుంచి 4:46 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 5:05 నుంచి 5:55 వరకు. అమృతకాలం రాత్రి 11:45 నుంచి 1:11 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. నేటి శుభ సమయం ఉదయం 7 గంటలకి. ఆ సమయంలో మనం చేసేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాలనిచ్చేవిగా ఆనందప్రదమైనవిగా రూపొందుతాయి. విశేషించి మంచి ముహూర్తం చూసి చేసినటువంటి పనులు సత్ఫలితాలను ఇవ్వాలంటే ముందుగా దానికి సంబంధించినటువంటి పుణ్యబలాన్ని సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంటుంటుంది. ఇంకా విశేషించి ఈరోజు సంక్రమణం ఆదివారం నాడు నూనెను వాడడాన్ని నిషేధించారు. అలాగే సంక్రమణం నాడు కూడా నూనెను వాడడాన్ని నిషేధించారు. అందువలన ఆహార పదార్థాల్లో నూనె లేకుండా తినడం మంచిది. అలాగే ఆదివారం కాబట్టి శివప్రీతికరంగా దాన ధర్మాధికాన్ని చేయడం చాలా మంచిది. సూర్యప్రీతికరంగా చేసేటువంటి పాయసాన్ని నివేదన చేయడము, అలాగే సూర్య నమస్కారాలు చేయడం అనేటువంటివి ఆరోగ్యాన్ని కలిగజేస్తాయి. అంతేకాకుండా మిథున సంక్రమణ పుణ్యకాలం ఉదయం 10:55 నుంచి సాయంకాలం 5:20 వరకు ఉంది. ఈ సమయంలో పితృదేవతారాధన చేయడం అనేటువంటిది చాలా సత్ఫలితాలను అందజేస్తుంటుంది. పితృదేవతలను ఉద్దేశించి దాన ధర్మాధికాన్ని చేయవచ్చు. అలాగే పెరుగు దానం చేయవచ్చు. ఈ విధంగా పెరుగు దానం చేయడం వలన సత్సంతానం కలుగుతుంది. సంతానం లేని వాళ్ళకి సత్సంతానం కలుగుతుంది. సంతానం ఉన్న వాళ్ళకి వారిలో సద్బుద్ధులు ఏర్పడి సమాజానికి ఉపకరించేవారుగా, తల్లిదండ్రులకు ఆనందాన్ని ఇచ్చేవారుగా తయారవుతారు. కాబట్టి పెరుగు, అలాగే గుమ్మడికాయ, కొబ్బరికాయ ఇలాంటివన్నీ కూడా దానాలు చేయడం చాలా ఉత్తమమైన ఫలితాలను అందజేస్తుంది. నేటి ఆణిముత్యాలు. కృషిశీలుడు ప్రతిఘటన, వ్యతిరేకత ఎంత ఉంటే అంత ఎదుగుతాడు. బుద్ధిని నియంత్రించితే అజ్ఞానం, అభిమంత్రించితే జ్ఞానం నీ వశమవుతాయి. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుపాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. శోకో నాశయతే ధైర్యం, శోకో నాశయతే శ్రుతం, శోకో నాశయతే సర్వం, నాస్తి శోకసమో రిపుః. వాల్మీకి మహర్షి గారే మరొక సాధనా రహస్యాన్ని అందిస్తున్నాడు. శోకం అనేది ఒకటి మనుషుల్ని ఆవరిస్తూ ఉంటుంది. దుఃఖం వేరు, శోకం వేరు. దుఃఖం ముదిరితే అది శోకం అవుతుంది. మనిషికి దుఃఖం కలగడం కూడా తెలివి తక్కువతనమే. దుఃఖం కలిగితే దుఃఖం కలగంగానే దుఃఖంలోంచి ధైర్యాన్ని అవలంబనంగా తీసుకుని బయటికి రావాలి. కొంతమంది ఆ దుఃఖం రాగానే ధైర్యాన్ని మరిచిపోయి దుఃఖంలోంచి శోకంలో కంటే ఏడుపులోకి వెళ్ళిపోతారు. మా ఊళ్ళో 2 అన్నదమ్ములు ఉండేవాళ్ళు, పెద్దవాళ్ళే బాగా. ఒక ఆయనకి 85 ఏళ్ళు, అన్నగారికి 90 ఏళ్ళు. ఈ 85 ఏళ్ళ అని ఎప్పుడు రోగంతో ఉండేవాడు, ఎప్పుడు మంచంలో ఇప్పుడే తీసుకుంటూ ఉండేవాడు.
90 ఏళ్ళు ఆయన ఉన్న బలపంలాగా తిరుగుతూనే ఉండేవాడు సన్నగా. అంతా బాగానే ఉంది. 85 ఏళ్ళు దాటిన తర్వాత ఈ తమ్ముడు గారు రోజున గుట్టుకుమన్నాడు. ఆ పెద్ద ఆయన కొడుకులు ఈ వార్తని తెలియకుండా దాచాలి అని కొంత ప్రయత్నం చేశారు. తమ్ముడు యొక్క మరణ వార్త వెంటనే చెప్పకూడదు, నిదానంగా చెబుతాను. కానీ తెలిసింది ఆయనకి. తెలిసిన దగ్గర నుంచి ఆ పిల్లలు భయపడేట్టుగానే ఈయన పూర్తిగా డీలా పడిపోయాడు, నీరసపడిపోయాడు. మామూలుగా అంతకుముందు చురుగ్గా తిరిగేవాడు కాస్త రావలేని పరిస్థితి వచ్చేసింది. ఆయన రోజు భగవద్గీత పారాయణ చేస్తూ ఉంటాం, ఎవరు వచ్చినా భగవద్గీత గురించి మాట్లాడుతూ ఉంటాం ఉండేది. ఆ భగవద్గీత పుస్తకం కూడా చదవలేక పక్కన పారేశాడు. ఎందుకు ఈ దీనస్థితి వచ్చింది? తమ్ముడు పోయాడనేటువంటి దుఃఖం కాస్త శోకంగా పరిణమించింది. తనకి 90 ఏళ్ళు వచ్చినాయి, తమ్ముడికి 85 ఏళ్ళు దాటినాయి. ఏదో రోజుకి మరణం రాదని తెలీదా? ఇవాళ తమ్ముడు మరణం వల్ల మాత్రమే తెలిసిందా మరణం గురించి ఈయనకి? కానీ ఆ తమ్ముడి యొక్క మరణ వార్త ఏం చేసింది? ఆయనలో ఉండేటువంటి ధీరత్వాన్ని కాస్త కొంగదీసేసింది. ధీరత్వం అంటే ఏమిటి? దుఃఖం వచ్చినప్పుడు ఆ దుఃఖానికి హేతువుని గ్రహించి ఆ హేతువుని వినాకరించి అంటే లేకుండా చేసుకుని తద్వారా దుఃఖాన్ని అధిగమించి ముందుకు వెళ్ళిపోవడం. ఒకవేళ దుఃఖం అనివార్యమైనట్టయితే దాన్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోవడం. ఇటువంటి స్థితి సామాన్యంగా దేని వల్ల లభిస్తుంది? విద్య వల్ల లభిస్తుంది. అందుకనే వాల్మీకి మహర్షి గారు ఏం చెప్తున్నారంటే శోకో నాశయతే ధైర్యం. దుఃఖం గనక మన వశం తప్పిపోయి శోకంగా మారిపోతే ఆ శోకం ఏం చేస్తుందంటే మన ధైర్యాన్ని దెబ్బతీస్తుంది. ఆ ధైర్యం చదువుకున్న చదువంతా మరిచిపోయేట్టు చేస్తుంది. శోకో నాశయతే శృతం. ఎప్పుడైతే చదువుకున్న చదువు సమయానికి అక్కరకు రాదో, మనస్సులో ఉండేటువంటి ధీరత్వం అంటే మనస్సులో ఉండేటువంటి ఒక నిలకడతనం, దుఃఖాన్ని జయించగలిగేటువంటి సామర్థ్యం ఈ రెండూ పోయినాయో శోకో నాశయతే సర్వం. ఇక శోకం దేన్ని నాశింపజేయదు? ప్రద్దాన్ని నశింపజేస్తుంది. అంటే అతనిలో ఉండేటువంటి ఉత్తమమైనటువంటి క్రియాకారిత్వ రూపమైనటువంటి సామర్థ్యం ఏదైతే ఉందో ఆ సామర్థ్యం మొత్తాన్ని కూడా ఈ శోకం అనేది నశింపజేస్తుంది. కనుక సాధకులైన వాళ్ళు ముందర ఎప్పుడూ శ్లోకంతో పడిపోతూ ఉంటారు. శోకంతో పడిపోవడానికి కారణం ఏమిటంటే ఇష్ట వియోగం అని చెప్పారు. ఇందాక మనం చెప్పుకున్న కథలో తమ్ముడు పోవడం, ఇష్టమైన పదార్థం వియోగం కావచ్చు, ఇష్టమైన వ్యక్తి వియోగం కావచ్చు, ఇష్టమైన సన్నివేశ వియోగం కావచ్చు. ఏదైనా సరే ఇష్టమైంది వియోగం అయితే దుఃఖం వస్తుంది. ఇష్టమైంది వియోగం అయితే అంత దుఃఖం ఎందుకు రావాలయ్యా అంటే ఇష్టమైంది సంయోగం, ఇష్టమైంది కలిసినప్పుడు సుఖం ఎందుకు వస్తుంది అని ఆలోచించాలి. ఇష్టమైంది కనుక మన దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే మనస్సు మనకు తెలియకుండానే కొంచెం విశ్రాంతి చెందుతూ ఉంటుంది. మనస్సు యొక్క స్వభావం ఏంటంటే నిరంతరం పరుగులు తీయడమే మనస్సు యొక్క స్వభావం. ఆ పరుగులు తీసేటువంటి మనస్సు ఇష్ట పదార్థం మనకి సన్నిహితమైనప్పుడు తాత్కాలికంగా ఆ మనస్సు యొక్క పరుగులు తగ్గుతాయి. ఎప్పుడైతే పరుగులు తగ్గినాయో అప్పుడు మనస్సే కాకుండా పోతుంది. మనస్సే కాకుండా పోయేటప్పటికి ఆ లోపల ఉండేటువంటి భగవత్ కళ ఒక్క రవ్వ కొంచెం మెరిసినట్టు, అద్దంలో ఒక మెరుపు మెరిసినట్టుగా అది మెరుస్తుంది. ఆ మెరుపు వల్ల ఒక తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తాడు. ఈ ఆనందం ఎప్పుడైతే దూరం అయిపోయిందో అప్పుడు దుఃఖంలో గడతాడు. దుఃఖాన్ని నిగ్రహించలేకపోయినట్టయితే శోకంలో పడిపోతాడు. అటువంటి శోకంలో మానవుడు ఎప్పుడూ పడకూడదు. ఎటువంటి సన్నివేశంలో కూడా తన విద్యను మరిచిపోకూడదు, తన యొక్క ధైర్యాన్ని మరిచిపోకూడదు, తన యొక్క సాధనను మరిచిపోకూడదు అని హెచ్చరిస్తున్నాడు వాల్మీకి మహర్షి. ఆయన యొక్క అనుగ్రహం చేత మనం అటువంటి ధీరస్థితిని మనం చేరుకుందాం, ఉత్తమ సాధన చేద్దాం. జయ గురుదత్త. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. తపమల్పంబు ఫలంబనల్పముగనొందం కోరుటత్యాశ అచ్చపు బత్తిని నిన్ను కొల్చుటే కృతి విశేషంబు అట్టి సౌభాగ్యమిమ్మిపుడైనన్ సురరాజపూజిత సదా హ్రీంకార బీజాంకిత త్రిపురేశి త్రిగుణాంబ ఆత్మగురుమూర్తి రాజరాజేశ్వరీ. ఓ రాజరాజేశ్వరీ దేవి, తపమల్పంబు ఫలంబనల్పముగనొందం కోరుటత్యాశ
చేసే తపస్సు చాలా స్వల్పమై ఫలం మాత్రం చాలా అనంతంగా కావాలనుకోవటం అది అత్యాశ. తపస్సు తీవ్రంగా చేసినప్పుడు తప్పకుండా దానికి తగినటువంటి ఫలాన్ని ఆ దేవత ప్రసన్నమై ఇస్తుంది. ఏ దేవతని ఉద్దేశించి తపస్సు చేస్తే తప్పకుండా ఆ దైవం ప్రసన్నమై తపస్సుకు తగినటువంటి ఫలాన్ని వర రూపంలో వారు అనుగ్రహిస్తారు. అలా కాకుండా తపమల్పంబు, చాలా అల్పమైనటువంటి తపస్సు చేసి కొద్దిపాటి పూజ చేసి ఫలం అనల్పముగా నొందం కోరుటత్యాశ, ఫలం మాత్రం చాలా అనంతంగా కావాలనుకోవటం అది అత్యాశ. అత్సపు బత్తిని నిన్ను కొల్చుటే కృతి విశేషంబు, స్వచ్ఛమైనటువంటి భక్తితో నిర్మలమైన భక్తితో నీ పైన నిరంతరము కూడా ఈ మనస్సుని నిలిపి నిన్నే స్మరిస్తూ భక్తితో ఆరాధించినట్టయితే అది చాలా విశేషమైనటువంటి ఫలాన్నిస్తుంది. అట్టి సౌభాగ్యమిప్పుడైనన్, నాకు అటువంటి దివ్యాద్భుతమైనటువంటి స్థితిని, ఆ పరమ భక్తిని ఇప్పుడైనా సరే ప్రసాదించు తల్లి. సురరాజ పూజిత సదా హ్రీంకార బీజాంకిత, ఓ హ్రీంకార స్వరూపిణి, ఓ రాజరాజేశ్వరి, మహేంద్రుని చేత అర్చింపబడేటువంటి ఓ సర్వేశ్వరి, ఓ దేవదేవి, ఇప్పుడైనన్ సురరాజ పూజిత అత్సబుబత్తిని నిన్ను కొల్చుటే విశేషంబు, అట్టి సౌభాగ్యం మిమ్ము, నాకు ఇప్పటికైనా సరే అటువంటి అద్భుతమైనటువంటి భక్తితో సద్భక్తితో నిన్ను ఆరాధించే మానసిక స్థితిని ప్రసాదించు. హ్రీంకార బీజాంకిత త్రిపురేసి త్రిగుణాంబ ఆత్మగురుమూర్తి, నీవు నా ఆత్మలోనే గురుమూర్తివై నన్ను నడిపించేదానవు. నాకు ఈ స్థితిని ప్రసాదించు తల్లి, సద్భక్తుణ్ణి చెయ్యి, నిర్మలమైన హృదయాన్ని ప్రసాదించు, ఇప్పటికైనా సరే సద్భక్తిని ప్రసాదించు. కొద్దిపాటి తపస్సు చేసి కొద్దిపాటి పూజలతో ఎక్కువ ఫలాన్ని కోరుకునేటువంటి అత్యాశాపరుణ్ణి చెయ్యకు. సద్భక్తితో నిత్యము నిన్ను అర్చించేటువంటి స్థితిని నాకు ప్రసాదించు అంటూ భక్తితో ఆ రాజరాజేశ్వరీదేవిని వేడుకుంటూ చక్కని పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన డాక్టర్ తూములూరు శ్రీదక్షిణామూర్తి గారి రాజరాజేశ్వరి శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. లక్ష్మీ క్షీరసముద్రరాజతనయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్తదేవవనితా లోకైకదీపాంకురా మాతర్నమామి కమలే కమలాయటాక్షి శ్రీవిష్ణుహృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమలకోమలగర్భగౌరి లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ మహాలక్ష్మ్యై నమః. యజ్ఞేశాని ప్రథాదీక్ష దక్షిణ సర్వమోహిని అష్టాంగయోగిని దేవి నిర్బీజ ధ్యాన గోచర. ఇందులో యజ్ఞేశాని అనే నామాన్ని గురించి చెప్పుకున్నాం. యజ్ఞములకు ఈశాని అనగా యజ్ఞములకు నియామకురాలు పాలకురాలు. ఇక నియామక పాలక శబ్దం ఫలప్రదాయన అర్థాన్ని కూడా చెప్తున్నది. ఒక యజ్ఞం కేవలం సంకల్పించినంత మాత్రమే సరిపోదు. అసలు యజ్ఞ సంకల్పమే చాలా గొప్పది. ఆ సంకల్పం మొదలుకొని ఫలం వరకు యజ్ఞం చక్కగా కొనసాగాలి. అలాగే సంకల్పము నుంచి కొనసాగడం అనేటువంటి క్రియాకలాపం చివరికి ఫలప్రదానము, ఈ మూడు కూడా అమ్మవారి యొక్క స్వరూపమే. ఈ మూడింటితోనే యజ్ఞం పూర్ణమవుతున్నది. అందుకు యజ్ఞములకు నియామకురాలి ఫలప్రదాయన అవుతున్నది కనుక యజ్ఞేశాని. అదేవిధంగా యజ్ఞ అంటే విష్ణువు అని అర్థాన్ని తీసుకోవచ్చు. విష్ణువు యొక్క నాయకురాలు అనగా విష్ణు పత్ని కనుక యజ్ఞేశాని అని అర్థం కూడా చెప్పుకోవచ్చు. యజ్ఞఫల ప్రదాయన అమ్మవారు.
అయితే యజ్ఞములో ఉన్నటువంటి అనేక రకాల శక్తుల్ని తర్వాత నామాలు చెప్తూ ఉన్నాయి. 133వ నామం ప్రథ. ఇది నమస్కారంలో శ్రీ ప్రథాయై నమః. ప్రథ అంటే కీర్తి అని అర్థం. ఇక్కడ ఏ సత్కార్యం వల్లైనా లభించేటువంటి మంచి పేరుని కీర్తి అంటారు. అలాగే ఒక వ్యక్తి గురించి 10 మంది మంచి అనుకుంటూ ఉన్నారు అంటే అది కూడా అమ్మవారి అనుగ్రహమే. కొంతమంది ఎన్నో మంచి పనులు చేస్తారు కానీ ఎటువంటి గుర్తింపు ఉండదు. అంటే గుర్తింపు తెచ్చుకునేటువంటి భగవద్ అనుగ్రహం అతనికి లేదు అని అర్థం. అమ్మవారి అనుగ్రహం ఉంటేనే గుర్తింపు అనేది లభిస్తుంది. అందుకే కీర్తి అమ్మవారి రూపం. అందుకే ప్రథ అనగా కీర్తి, సత్కీర్తి. అటువంటి లోకవ్యాప్తమైనటువంటి కీర్తి అమ్మవారి అనుగ్రహం వల్లనే లభిస్తున్నది. ధనము, యశస్సు ఇవన్నీ కూడా లక్ష్మీ విభూతులు. అందుకు అటువంటి విభూతి స్వరూపాన్ని ఇక్కడ ప్రథ అని చెప్తూ ఉన్నారు. ఇక తర్వాత నామం దీక్ష. ఇది నమస్కారంలో శ్రీ దీక్షాయై నమః అవుతున్నది. యజ్ఞమునందు ప్రధానమైన దీక్ష. అందుకే యజ్ఞ సంబంధమైన నామములుగా వీటిని భావించవచ్చు. యజ్ఞము యొక్క ఆ జ్ఞానాన్ని, దాని యొక్క ప్రసిద్ధిని కూడా ప్రథ అని అంటారు. అది యజ్ఞస్వరూపానికి సంబంధించిన నామాల్లో దీక్ష ఒకటి. ఒక యజ్ఞం చేయాలి అంటే దానికంటూ సంకల్పం చేసుకుని ఆ యజ్ఞాచరణకి తగ్గ జీవన విధానాన్ని, నియమపాలనని స్వీకరించాలి. ఆ జీవన విధానాన్ని, నియమపాలనని దీక్ష అంటారు. కేవలం ఒక కోరిక ఉన్నంత మాత్రం సరిపోదు. ఆ కోరిక పొందడానికి తగిన క్రియ చేయాలి. ఆ క్రియ చేసేటప్పుడు దానికంటూ అంకితమైపోవాలి. మన భావన, మనం బ్రతికే తీరు కూడా ఆ క్రియకు అనుగుణంగా ఉండాలి. అంతేగాని ఒక పని చేస్తూ ఇంకోలా బ్రతికితే ఆ పనికి సార్థకత ఉండదు, ఆ బ్రతుక్కి పరమార్థము ఉండదు. అందుకు లోకంలో ఏ కార్యానికైనా సరే దానికి తగ్గ ఒక పట్టుదల అవసరం, దానికి తగ్గ జీవన రీతి అవసరం, నియమ పాలన అవసరం. అలాంటిది భగవత్ స్వరూపమైన యజ్ఞానికి కూడా ముందుగా యజ్ఞం చేసే సంకల్పం జరిగిన తర్వాత దానికి శాస్త్రమునందు ఏ నియమాలు ఉన్నాయో వాటిని గురుముఖతః స్వీకరించాలి. అప్పుడు కంకణధారణ మొదలుకొని యజ్ఞమునందు పూర్ణాహుతి, అవభృత స్నానం వరకు నియమబద్ధంగా ఉంటారు. ఆ మొత్తం నియమాన్ని కూడా దీక్ష అని చెప్తారు. అలాగే మంత్రదీక్ష, యజ్ఞదీక్ష, యోగ దీక్ష అనే రకరకాల దీక్షలు ఉన్నాయి. గురూపదేశాన్ని పొంది ఉపదేశ నియమ సరళిని అనుసరించి జీవించేటువంటి ఏ నియమ పాలనా విధానం ఉన్నదో దాన్ని దీక్ష అనవచ్చు. ఆ దీక్ష కూడా అమ్మవారి స్వరూపమే. అందుకే దీక్ష పొందుట, దీక్షయం దుండుట, దీక్షితుల్ని చూచుట ఇవన్నీ కూడా భగవత్ స్వరూప దర్శనమే. అలా శ్రీ దీక్షాయే నమః నమస్కారం చేసుకుని ఇక్కడ దీక్షా శబ్దానికి మరికొన్ని వ్యుత్పత్తులను కూడా సాధించవచ్చు. అమ్మవారి పరంగా ఈ నామానికి అర్థాన్ని మరింత హృదయంలో నిలుపుకోవాలి అంటే ఇటువంటి అర్థములు కూడా అవసరం. దురితం ఈక్షయా నాశయతీతి దీక్ష అన్నారు. ఇక్కడ ఈక్ష అంటే చూపు అని కూడా అర్థం తీసుకుంటే, దీక్ష అంటే తన యొక్క కటాక్షంతో దురితములను అనగా పాపములను, దుఃఖములను నశింపజేసే తల్లి గనక దీక్ష. కేవలం అనుగ్రహమయమైనటువంటి తన యొక్క దృష్టితోనే మన పాపాలను, దుఃఖాలను నశింపజేస్తున్న తల్లి అనే అర్థాన్ని తీసుకుని ఇంకొక అర్థంలో దీక్షకున్న ఫలం ఈ నామంలో చెప్పబడుతున్నది. దీయంతే కామాహ క్షీయతే పాప సంచయితే దీక్ష అని. అమ్మవారు కోరికలను నెరవేర్చుతూ పాపాలను నశింపజేస్తుంది. అందుకే దీక్ష అనే నామంలో మొదటిది కోరికలనిచ్చున్నది అని అర్థాన్ని చెప్తున్నది, రెండవ అక్షరము పాపములను నశింపజేస్తున్నది అని అర్థాన్ని చెప్తున్నది. ఈ రెండే కావలసింది. అంటే ఒక నియమపాలన చేయడం వల్ల, గురూపదేశం ద్వారా ఒక యజ్ఞం చేయడం వల్ల, మంత్రజపం చేయడం వల్ల మొదట జరుగుతున్నది పాపనాశనం, రెండవది అభీష్టసిద్ధి. అభీష్టసిద్ధి, పాపనాశనం అనే ఫలం దేని యందున్నదో అదే దీక్ష అని చెప్పబడుతుంది. అటువంటి దీక్షారూపిణి నమ్మక నమస్కారం చేసుకుని తర్వాతి నామం దక్షిణ. ఇక్కడ దక్షిణ అనేది కూడా యజ్ఞ శబ్దమే. దక్షిణ అంటే సమర్థత అని అర్థం. దక్షిణ యజ్ఞస్య పత్ని అని దేవి భాగవతం చెప్తున్నటువంటి మాట. యజ్ఞుడికి దక్షిణ భార్య అని, అది యజ్ఞేశాని అనేటువంటి నామం దగ్గర నుంచి మనం గమనించినట్లయితే ఇదంతా కూడా ఒక దివ్యమైనటువంటి యజ్ఞ స్వరూపాన్ని చెప్తున్నది. అందుకే దక్షిణ యజ్ఞస్య పత్ని, యజ్ఞుని యొక్క పత్ని దక్షిణ. దక్షిణ అంటే సమర్థత అని అర్థాన్ని గ్రహించినట్లయితే ఒక యజ్ఞమంతా చేసిన తర్వాత ఆ యజ్ఞం ఎవరి ద్వారా మనం ఇంతవరకు నిర్వహింపజేసుకున్నామో వారిని తృప్తిపరచుతూ దక్షిణ ఇవ్వాలి. ఆ దక్షిణ వలన యజ్ఞం సమర్థత అవుతున్నది. ఎందుకంటే ఒక యజ్ఞం ఒక్కడు చేయడం కష్టం, 10 మంది సహాయం కావాలి. అన్యోన్య సహాయేన అని అంటారు. అందులో ముందుగా బ్రహ్మగారు మొదలుకొని ఆ యజ్ఞంలో ఉన్నటువంటి ఋత్విజులు మొదలైన వారందరూ కూడా ప్రధానంగా యజ్ఞాన్ని నిర్వహింపజేస్తారు. అప్పుడే యజమానికి దాని యొక్క ఫలితం లభిస్తుంది. అయితే ఎవరెవరైతే మంత్రము ద్వారా, క్రియ ద్వారా అంతవరకు యజ్ఞాన్ని నిర్వహింపజేశారో వారిని
ధనాదులతో తృప్తి పరచకపోతే ఆ యజ్ఞం చేసిన ఫలితం అంతా వారికే వెడుతుంది, కానీ చేయించిన వాడికి రావట్లేదు. అప్పుడు వీడికి యజ్ఞం ఫలితం రావాలి అంటే యజ్ఞము చేయించినటువంటి వారందరినీ కూడా ధనధాన్యాదులతో తృప్తిపరచాలి. ఆ తృప్తిపరిచేటువంటి విధానానికి దక్షిణ అని పేరు. దానివల్ల యజ్ఞము యజమానికి సమర్థవంతంగా ఫలితాన్ని ఇస్తున్నది. అందుకు సమర్థవంతమైన ఫలితాన్ని ఇచ్చేటువంటి దక్షిణ. మొత్తం యజ్ఞం దక్షిణతోనే పూర్తవుతున్నది అని భావించాలి. పూర్ణాహుతి తర్వాత కూడా దక్షిణ ఇస్తారు. అందుకు పూర్ణాహుతి యజ్ఞం పూర్తిగా దక్షిణతోనే పూర్తవుతుంది. ఆ దక్షిణ ఇవ్వడంతోనే యజ్ఞం ఫలవంతం అవుతుందట. అందుకే దక్షిణ ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా లోభం పనికిరాదు. శ్రద్ధయా దేయం, భియా దేయం, హ్రియా దేయం అని వేదోపనిషత్తులు చెప్తున్నటువంటి మాట. శ్రద్ధగా ఇవ్వాలి, బిడియంగా ఇవ్వాలి, అహంకారంతో ఇవ్వరాదు. అహంకారంతోని అవమానంతోని దక్షిణ ఇస్తే యజ్ఞం మొత్తం నిష్ఫలమవుతుంది, దాని ఫలం రాదు. అదే మనం తృప్తిగా వినయంగా పైగా సంపూర్ణంగా ఇవ్వగలుగుతున్నామా అనే బిడియంతో కానీ ఇవ్వగలిగితే యజ్ఞం ఒక దివ్య ఫలితాన్ని ఇస్తుంది. అందుకే యజ్ఞానికి దక్షిణని పత్ని స్థానంగా చెప్తున్నారు. ఈ దక్షిణ దేవి అనే స్వరూపం కూడా ఉన్నది. అందుకు దక్షిణ అనేది అమ్మవారి యొక్క దివ్యనామంగా సమర్థవంతురాలు నాకు అర్థము, యజ్ఞమును సమర్థవంతము చేసే దక్షిణాదేవి అని మరొక అర్థము. రెండు అర్థాలు తీసుకోవాలి. జగజ్జనని అయినటువంటి మహాలక్ష్మి సృష్టిలో ఇది చెయ్యలేదనేమీ లేదు, దేన్నైనా చేయగలదు గనక దక్షిణ అని చెప్పబడుతున్నది. అమ్మవారి యొక్క సమర్థతని తెలియజేస్తున్న నామంగా కూడా దీన్ని స్వీకరించవచ్చు. యజ్ఞేశాని ప్రథా దీక్ష దక్షిణ. ఇది దక్షిణాయై నమః అన్న నమస్కారాలు చెప్పుకోవాలి. ఇలా దీక్షాయే నమః, దక్షిణాయే నమః. యజ్ఞంలో దీక్ష దక్షిణ అని రెండు ఉంటాయి. దీక్ష వహించాలి, దక్షిణా రూపాన్ని కూడా తాను ఎటువంటి పిసినితనము లేకుండా లోభం లేకుండా ప్రదానం చేయగలగాలి. ఇది ఒక అర్థం. దీక్షా దక్షిణ అనే మాట నుంచి దీక్షా దక్షత అనేటువంటి పదాన్ని కూడా ఇక్కడ స్వీకరించవచ్చు. దక్షత అంటే సమర్థత. ఏది జరగాలన్నా దీక్ష ఉండాలి, దక్షత ఉండాలి. దీక్ష అంటే నియమపాలంగా దానికే అంకితమై కృషి చేయగలగాలి. ఇక దక్షత అంటే సమర్థత ఉండాలి, రెండు ఉండాలి. అందుకే దీక్షా దక్షిణ చెప్పడంలో యజ్ఞమునకు ఉండవలసిన రెండు రకాల శక్తుల్ని చెప్తున్నారు అని కూడా భావన చేయవచ్చు. తర్వాత నామం సర్వమోహిని. ఇది నమస్కారంలో సర్వమోహిన్యై నమః అని చెప్పబడుతున్నది. జగజ్జనని సర్వజగతిని మోహింపజేస్తున్నది. మోహ రూపంతోనే జగత్తుని నిర్వహిస్తూ ఉన్నది. మోహం అంటే సత్యాన్ని మరుగుపరచుట అని అర్థం. పరమార్థ జ్ఞానము అవివేకులకు ఉండదు. వారికి ఎంత చెప్పినప్పటికి కూడాను లోకమంతా కూడా ఉపాధి దృష్టితోనే చూస్తారు, కానీ ఆత్మదృష్టితో చూడరు. వాళ్ళు అలా చూడడం వల్ల లోకం నిర్వహింపబడుతుంది. ఒక్కొక్కప్పుడు జ్ఞానులు కూడాను మోహానికి లోనవుతూ ఉంటారు. ఆ ప్రకృతి రూపమైన అమ్మవారే ఆ మోహాన్ని కలిగిస్తుంటారు. ఎందుకంటే లోక రక్షణ కోసమై. అందుకే జ్ఞానినామపి చైతాంసి దేవి భగవతి సా బలాదాకృష్య మోహాయ మహామాయ ప్రియచ్చతి అన్నారు. ఆ మహామాయ అనే జగజ్జనని మోహ రూపంతో విశ్వాన్ని నడుపుతుంటుంది. ఎవరిని మోహింపజేస్తున్నది అంటే ఎవరిని మోహింపజేయదు అనాలి. పిపీలకాది బ్రహ్మపర్యంతం, చీమ మొదలు బ్రహ్మదేవుడి వరకు సర్వ జగత్తి కూడా ఆ ప్రకృతి యొక్క మోహజాలానికి బద్ధులై ఉన్నాయి గనక ఆ మోహ రూపముతో జగత్తును నిర్వహించే మహామాయయే సర్వమోహిని అని చెప్పబడుతుంది. సర్వమోహిన్యై నమః అని నమస్కారం చేసుకుని మొత్తంగా ఈ నామం అనేది యజ్ఞేశాని ప్రథా దీక్ష దక్షిణ అన్నప్పుడు యజ్ఞస్వరూపాన్ని చెప్తూ, సర్వసమ్మోహిని అన్నప్పుడు విశ్వనిర్వహణ శక్తిని తెలియజేసి, వాటి తర్వాత నామంలో అష్టాంగయోగిని అనేటువంటి నామం కనబడుతున్నది. అయితే ఇక్కడ సర్వమోహిని అనే నామానికి మరొక రకమైన అర్థాన్ని కూడా పరిశీలించవచ్చు. అనేక మంది జ్ఞాన మార్గానికి వెళ్లకుండా కర్మ మార్గం అనేది యజ్ఞాదులు చేస్తూ ఉంటారు. అలా చెయ్యాలి, తద్వారా లోకానికి క్షేమం కూడా. కర్మల్ని విడిచిపెట్టకుండా జ్ఞానంలోకి వెళ్లకుండా వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళలో ఉంచుతున్నది అమ్మవారే. అందుకు సర్వమోహిని, వారిని కర్మబద్ధులుగా చేసి నడిపిస్తున్నది. అది యజ్ఞాదులను కూడా నిర్వహింపజేయడానికి కొందరు యందు మోహరూపంగా ఉండి కర్మలంపటత్వం కలిగిస్తుంది ఆ తల్లి, లేకపోతే లోకం నడవదు. అందుకు ఈ అర్థంలో కూడా సర్వమోహిని అని భావించాలి. ఎందుకంటే కర్మపరమైన యజ్ఞేశాని ప్రథాదీక్ష దక్షిణ చెప్పారు గనక కర్మపరంగానే సర్వమోహినికి అర్థం యజ్ఞం అనేటువంటి భావంలో అన్వయించడానికి అర్థం చెప్పడం జరిగింది. అటువంటి సర్వమోహిని అయిన అమ్మకు నమస్కరిస్తూ సర్వం శ్రీ లక్ష్మీ చరణారవిందార్పణమస్తు. సచ్చిదానంద
చెప్తా. చంద్రుని మూలంగా ఓషధులు తేజోవంతము శక్తివంతాలవుతాయి. అందుచేత చంద్రుడికి ఓషధీశుడు, ద్విజరాజు అనే పేర్లు కూడా ఉన్నాయి. చంద్రుడు సౌమ్యంగా దర్శనమిస్తాడు, చల్లని వెన్నెలను కురిపిస్తాడు, చూడటానికి అందంగా అందుగా కనిపిస్తాడు. కనుక చంద్రుడు సోముడు, రాజు, శీతాంశుడు, నిశేషుడు, నిశేషుడు అనే పేర్లతో పిలువబడ్డాడు. నక్షత్రాలకు పతి కావటం చేత నక్షత్రనాథుడని, ద్విజులకు రాజు కావటం చేత ద్విజేశ్వరుడు అని పిలువబడ్డాడు. చంద్రుని యందు పితృగణాలు ఉండటం చేత పితృనాథుడని కూడా కీర్తింపబడ్డాడు. అమృతత్వం చేత, చలువదనం చేత, సంతోషపెట్టడం చేత చంద్రుడిని స్తుతించబడ్డారు అని చెప్తున్నారు ఇక్కడ. శ్వేత శ్వేతాంబరధర శ్వేతాశ శ్వేతవాహన గదాపాణిర్ ద్విబాహుచ్చ స్మర్తవ్యో వరద శశి. తెల్లని రంగు, తెల్లని వస్త్రము, తెల్లని అశ్వాలు, 3 చక్రాలు గల రథం మీద చంద్రుడు సంచరిస్తూ ఉంటాడు. 27 మంది నక్షత్రాలతో కలిసి లోకానికి వెలుగును ప్రసాదిస్తున్నాడు, సమస్త ప్రాణులను పోషిస్తున్నాడు. చంద్రుడు తృప్తి పడితే ఆదిత్య, విశ్వదేవ, వాయుదేవ మరుద్గణాలు తృప్తి చెందుతాయి. చంద్రమా మనసో జాత అని వేదం చెప్పింది. మనస్సుకు సంబంధించిన బలమైన గ్రహం చంద్రుడు. కనుక మనస్సులో ఉండేటువంటి కేడులు తొలగాలంటే చంద్రుని ఆరాధించాలి. మనస్సుకు పట్టినటువంటి దోషాలు తొలగాలంటే చంద్రుడు మాతృకారకుడు. తల్లి వంశం వైపు వారికి మేలు చేస్తాడు. చంద్రుడి వల్ల బుద్ధి వికసిస్తుంది, సోమరితనం వదులుతుంది, మతిమరుపు పోతుంది, మనస్సుకు బలం చేకూరుతుంది, కీర్తి లభిస్తుంది. చంద్రునిలో షోడశ కళలున్నాయి. అంత గొప్పవాడు చంద్రుడు. ఆకాశంలో చంద్రుణ్ణి చూస్తున్నప్పుడు ఒక్కొక్కసారి వృద్ధి చెందుతున్నట్లుగా కనిపిస్తాడు, మరొకసారి క్షీణిస్తూ కనిపిస్తాడు. ఈ వృద్ధి క్షయాలను శుక్లపక్ష కృష్ణపక్షాలంటారు. ఇవి చంద్రుని గురించినటువంటి విశేషాలు. అవధూత స్వామి యదువుకు ఇలా బోధిస్తున్నాడు. సాధకుడు చంద్రుడిలాగా చల్లగా ఉండాలి, బుద్ధిని వికసింపజేసుకోవాలి, మనస్సుకు బలం చేకూర్చుకోవాలి. కాల ప్రభావం చేత చంద్రునికి గల కళలు వృద్ధి క్షయాలు పొందినట్లు జనన మరణాలు దేహానికి వర్తిస్తాయి. కానీ ఆత్మకు
వర్తించవు. ఆత్మకు ఏ మార్పులు లేవని తెలుసుకున్నాను అని అవధూత స్వామి యదువుకు బోధించాడు. ఆత్మ నిర్వికారము అని తెలుసుకున్న సాధకుడికి ఎదురు అనేదే ఉండదు. జయ గురుదత్త.